ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ధన్యురాలే జట. మాతాజీ మాతాజీ కృష్ణ, ఏంటి చిన్న బంగారం? బొమ్మ బొరుసు వేద్దామా? ఎందుకు? బొమ్మ పడితే పెళ్లి జరుగుతుంది, బొరుసు పడితే పెళ్లి జరగదని. కాసేపు ఆగండి. మీకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడే వార్తను వింటారు. మాకు కాదు, నీకు అవని వాళ్లకు కనపడుతుంది. అక్షయ్ పుట్టుక విషయంలో అందరికీ రకరకాల అనుమానాలు ఉండొచ్చు, కానీ అవని మాత్రం అటువంటి తప్పుని చేసుండదు. ఆ సమయంలో అందరితో పాటు నేను నమ్మాల్సి వచ్చింది. అవనితో నా బంధం 7 జన్మలకి ముడిపడిపోయింది. మేం విడిపోవటం జరగదు. నేను మాయని పెళ్లి చేసుకోవటం జరగదు. ఈ పాటకి వేదవతి గారు తన తప్పుని తెలుసుకుని మిమ్మల్ని గౌరవంగా ఆహ్వానించి తన ఇంటికి తీసుకుని వెళ్లాల్సింది పోయి మిమ్మల్ని ఇంకా ఇంకా దూరం చేసుకుందామని అనుకుంటున్నారు. ఏయ్, ఇలా రండి. ఏమైంటుందో ఏంటో. అమ్మా, నీ మొహం కానీ నిహారిక మొహం కానీ ఆనందంతో వెలిగిపోవడం లేదు. అంటే రిపోర్ట్ మనకి నెగిటివ్గా వచ్చిందా? ఎక్స్ప్రెషన్స్ బట్టి చూస్తే తీర్పు అవని వాళ్ళకే అనుకూలంగా వచ్చిందని అర్థం. వీళ్ళ ముందు తొడగొడదామని ఎదురు చూస్తున్నాం. తొందరగా చెప్పండి నిహా. అత్తయ్యే చెప్తుంది. విజయ గర్వంతో వెలిగిపోవాల్సిన వేదవతి మొహం వాడిపోయింది. ఇంకేం చెప్తుంది? పెళ్లి క్యాన్సిల్ అని చెప్తుంది. అంతే కదా? పెళ్లి జరిగి తీరుతుంది. పెళ్లి జరిగి తీరుతుంది. పెళ్లికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పింది. అభ్యంతరం లేదని చెప్పింది. పెళ్లి జరగడం వలన మేలే జరుగుతుంది అని చెప్పింది. జరగకపోతే నష్టపోతాం అని కూడా చెప్పింది. అబద్ధం, అంత అబద్ధం. మన కుల దైవమైన అమ్మవారు అందుకు ఒప్పుకోదు. అన్నపూర్ణాదేవి గత కొన్ని నెలలుగా మీ ఇంటిలోకి రావడానికే ఇష్టపడ్డం లేదు. అటువంటిది చిన్న కోడలికి అన్యాయం చేయదు. మీరు చెప్పింది మేం నమ్మం. ముగ్గురు కూడా బలుక్కొని అబద్ధం చెప్తున్నారు. జగన్మోహిని మాతకి శ్రీకర్తో అవనికి పెళ్ళయిందన్న విషయం తెలుసు. అది కాక అవని మీ ఇంటి కోడళ్లలో ప్రత్యేకమైందని కూడా తెలుసు. అటువంటప్పుడు ఆమె ఎందుకు అలా చెప్తుంది? మీరే మాయ మాటలు చెప్తున్నారు. ఆ మాయా మేడం దగ్గర నుంచి మీకు కోట్ల రూపాయల డబ్బులు వస్తాయని ఆశపడి ఇలా అంటున్నారు. నువ్వు నోరుమీవే. ప్రతి విషయంలోనూ ఎందుకు దూరిపోతావు? నీ పెత్తనం ఎక్కువైపోతుంది.
అమ్మకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అబద్ధమే చెప్తున్నారు మీరు. అబద్ధం కాదమ్మా, నిజం. నేను కూడా దగ్గరే ఉన్నాను కదా. నిహారిక వేదలు మాత్రం వెళ్ళారంటే మీరు అనుమానించొచ్చు. నేను కూడా వెళ్ళాను కదా. తమరు వెళ్తే మాత్రం నమ్మకం ఏంటి? నీ మీద కూడా ఆ నమ్మకాలు ఎప్పుడో పోయాయి. పెళ్ళాం ఆడించినట్టే ఆడుతున్నావు, పెళ్ళాం మాటే వింటున్నావు. నన్ను అపార్థం చేసుకోకండమ్మా. మంచైనా చెడైనా ఒకసారి మీ వైపు ఒకసారి ఇటువైపు ఉన్నా నేనైతే ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను. ఆమె అలా ఎందుకు చెప్పింది? పొరపాటు పడినట్టుంది. మరోసారి మనందరం వెళ్ళి మాట్లాడదాం. మరోసారి కాదు, మరో 100 సార్లు వెళ్లి అడిగినా ఆమె చెప్పిందే చెప్తుంది. మాట మార్చాల్సిన అవసరం ఆమెకేముంటుంది? రేయ్, ఇంతకాలం నిన్ను ఇబ్బంది పెట్టిన ఈ అవని నీ జీవితంలోంచి బయటికి పోయి ఆ స్థానంలోకి మాయ ఎంటర్ అయ్యి నీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చిపోతున్నందుకు ఆనందపడకుండా ఏంటో ఇలా మాట్లాడుతున్నావు? మనం ముందే అనుకున్నట్టు ఇక మా జోలికి మీరు రాకండి. పెళ్లిని ఆపడానికి వృధా ప్రయత్నాలు చెయ్యకండి. అలా చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారంటే మాత్రం ఊరుకునేది లేదు. మాతాజీ, అన్ని మాటలు మీకే అనుకూలంగా చెప్తుందని ఇందాక ప్రగల్భాలు పలికావు కదా, ఇప్పుడేమంటావు? ఒసే వసంత, ఇల్లు అలకగానే పండగ అయిపోయినట్టు కాదే బాబు. సంబరపడిపోకండి. హ, ఆఖరి నిమిషం అవనికి సెంటిమెంట్గా బాగా కలిసి వస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. మాతాజీ చెప్పింది అమ్మ ఆచరణలో పెడుతుంది. ఇంకా ఆఖరి నిమిషాలు లేవు, ఆఖరి క్షణాలు లేవు. ఓ అంటూ గొంతు చించుకో మాకు. మాయా శ్రీకర్ల పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగి తీరుతుంది. జరిపించకపోతే ఈ వేదవతి పేరు మార్చుకుంటుంది. అయితే పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండు వేదవతి. నేను బ్రతికుండగా అవనికి అన్యాయం జరగనివ్వను. చూద్దాం. చూసుకుందాం. వాళ్ళు అనుకున్నట్టు జరిగితే? ఓ బంధం విడిపోవడం అంత సులభం కాదమ్మా. విడదీయడానికి ఎన్ని దుష్టశక్తులు ప్రయత్నించినా భగవంతుడు ఊరుకోడు, అడ్డుపడి న్యాయం చేస్తాడు.